అందరికీ ఇంతగానో మా ఛానల్ ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మీకు కానీ ఇంకో కంటెంట్ కావాలంటే కింద కామెంట్ చేయరు, పక్కా చేసాము మీకోసము. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కింద గంట సింబల్ ఉంటుంది అది నొక్కుర్రి. అనిత అగటపోతుంది పిల్ల పిలుస్తుంటే వలుకుతలేదు. అమ్మగారింటికి ఎప్పుడు వచ్చినావో పిల్ల అనిత? అమ్మమ్మ ఇప్పుడే వస్తున్నామమ్మ 10 గంటల బస్కి. ఇక రానిత నిన్ను చూడక నీ ముఖం చూడక నీతో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది తల్లి. ఎప్పుడైనా అమ్మగారింటికి వచ్చి నిమ్మలంగా ఉండే ముఖం అనేది ఎప్పుడు ఉరుకుతూనే ఉంటావు. మాత్రం అని పిల్లలు రమ్మ స్కూల్ నుంచి వస్తారు జల్ది పోవాలని ఉరుకుతూనే ఉంటావు. ఎప్పుడు నిమ్మలంగా వచ్చి అమ్మమ్మ ఇదమ్మమ్మ అదమ్మమ్మ అని ముచ్చట పెడతావా? ఎప్పుడైనా ఎప్పుడు ఇంట్లోకి నిలవైతుంది అమ్మగారింట్లోకి నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు. బయటకు వచ్చి 2 మాటలు మాట్లాడేస్తా అల్లిలతో నూరలతో అంటావు నువ్వు. వస్తున్నామమ్మా, నువ్వు పిలిచినాక రాకుంటుంటే నా అత్తగారి ఇంటికాడ ఎంత పని ఉంటే చూడిపో. నువ్వు చూసినాక మాట్లాడమమ్మా. సరే నీకంటే ఎక్కువ నా వచ్చి 2 మాటలు మాట్లాడిపోతుంది. మళ్ళీ పిల్లలు వచ్చేసరికి నా ఇల్లు చేరాలి నేను. నీ మొగడు నీ పిల్లలు నీ అత్త మామ కూడా అందరు మంచిగా అమ్మా. మీ అత్త ఇక్కడ మా ముఖం కూడా చూడనికి వస్తలేదుగా. ఏడదాపియాల్సి వస్తుందో అని వస్తలేదు కూడా వస్తలేదు. దావతి ఇయాల్సి వస్తుందో అని అడిగినా చెప్పమ్మా ఇంటికి పోయినాక. అమ్మమ్మ సిటీ ఉంటే మస్తు బాధ అంటే బాధ అమ్మమ్మ. ఊర్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటావో. జస్ట్ పనికి పోయి వచ్చి మంచి అమ్మలక్కడితో ముచ్చట పెట్టి సాయంత్రం పోయి అది వండుకొని తిని పడుకుంటాము. సిటీలో అట్లా కాదమ్మమ్మ. ఎప్పుడు పని ఊరుకుడు ఇదే పని. ఎప్పుడు పిల్లలకి ఏం చేయాలి ఏం కథ అంత అదే పని. మా అత్త కాలి కూర్చొని కదమ్మమ్మ నన్ను. అవును బిడ్డ, మొన్న మా అన్న బిడ్డకు సిటీలో సంబంధం వస్తే నేను వద్దని ఖచ్చితంగా చేసి క్యాన్సల్ చేపించిన. ఊరు సంబంధాలు చూడరమ్మా, సిటీలో ఏం బతకది, ప్రశాంతంగా ఉండదు, ఏముండదు. మన ఊర్లలో ఉన్నట్టు ఉంటారు మనుషులు అని వద్దని క్యాన్సల్ చేపించిన బిడ్డ. మంచి పని చేసిన తల్లి. మనలకేమో తెలివకి ఇచ్చింది నన్ను అక్కడ. ఓ అమ్మమ్మ వైనమైన తిండి తింటారు అమ్మమ్మ. మనలకి హెచ్చుకొచ్చి తినరు. ఓ అది వెరైటీ వండుకొని తింటారు తెలుసా అక్కడ. మా ఇంట్లో వండుకుంటే అమ్మ చూడు మా దోశలు ఎట్లా వండుకురు అని మా పిల్లలు వచ్చి ఏదలుగుతారు. మన ఊర్లోనేమో పొద్దుగాల వండింది 3 పూటలు తింటాం, మళ్ళీ తెల్లారే వండుకుంటాం మరోది. ఆడైతే రోజు 3 పూటలు 3 వెరైటీలు అమ్మమ్మ. ఓ బిడ్డానికి ముచ్చట చెప్తా కానీ మళ్ళీ ఎవరితో నాకమ్మా. మీ ఇంటికి పోయినాక మీ అమ్మతో కూడా నాకమ్మా. ఏందా ముచ్చటమ్మమ్మ జరి చెప్పు నాకు. మీ అన్న నరేషకు ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ పెళ్ళయ్యి? 6 నెలలు అవుతుండొచ్చు, సంవత్సరం కూడా కాలే. ఓ ఏమొద్దు తల్లి మీ వద్దునే మస్తు టార్చర్ పెడుతుందంట అన్ని. ఓ అమ్మ నాకు ఈ ముచ్చట తెలియదు తల్లి. ఎప్పుడు ఫోన్ చేసి ఆ అక్క బాగున్నావా, ఏం చేస్తారు పిల్లలు కూడా బాగురని 2 మాటలు మాట్లాడి పెట్టేస్తుంది. అమ్మకి ఇరా అంటే అమ్మ లేదక్క కూలి పనికి పోయింది అని చెప్తుంది. ఎన్నడు మా అమ్మకి అంటే ఫోన్ ఇచ్చిన పాపాన పోలేదు అది. ఓ చెల్లె మీ అమ్మ గుణం ఎంత మంచిదో. కోడలు వచ్చినాక ఎంత నాశనమైందో మీ అమ్మ ఇల్లు. మీ అమ్మ గుణము అంత నాశనమైన చెల్లె. ఎవరికి చెప్పుకుంటుందా బాధ? నీతో చెప్తా అమ్మో మా బిడ్డ ఏడ బాధపడతానని చెప్పుకో చెల్లె నీతోని. అమ్మ ఈడెక్కడోడే అద్దాలు పెట్టుకొని టిక్ టాక్ తయారొచ్చి బండి మీద నరేషులు ఇల్లు ఎక్కడ అంటాడు చెల్లె? మీ అన్న గురించి తను అడుగుతాడు. అన్న నేనే అన్న నరేషుల చెల్లెను. ఏం కావాలి చెప్పు. అయ్యో ముక్కు తెలియనంత మాట్లాడతావు చెల్లె. ఎవరైనా అమ్మమ్మ ఈయనను అమెజాన్ డెలివరీ బాయ్ అంటారు. ఏమన్నా ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చి తెచ్చిచ్చిపోతారు. ఏ సామాన్ అయినా బట్టలైనా కూరగాయలైనా ఏవైనా ఇచ్చిపోతారు. దోశ ఆర్డర్ చేసినా కూడా దోశ వచ్చి ఇచ్చిపోతారు. ఇంకా సిటీలోనే జరుగుతుంది అనుకున్న ఊర్లకు కూడా వస్తారు రైలు. ఓ అమ్మాయి ఎక్కడ చిత్రం అమ్మ ఇది. ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈ లోకమే పరిశాన్ లోకమైందమ్మా. ఓ ఇవేం చూస్తున్నావమ్మా, ఇవి తక్కువనే. ఇంకా సిటీలో చూడిపో నైట్ పడుకుంటప్పుడు ఆర్డర్ పెడతారు పాల ప్యాకెట్లు. పొద్దుగల మబ్బుగల 5:30కే పాల ప్యాకెట్లు వచ్చి ఇచ్చిపోతాడు. డోర్ కాడ పెట్టిపోతాడు. నువ్వు లేచి పాల ప్యాకెట్లు తీసుకొని షాయ్ పెట్టుకున్నాడే. షాప్ పోయేది లేదు, తెచ్చుకునేది లేదు. ఈ కాలం పాడైపోను. ఏం కాలం చెల్లేవోయమ్మో. ఇవన్నీ జరుగుతున్నాయా? నాశనం అవుతుంది ఈ ప్రపంచం. కానీ ఇవన్నీ కథలు ఈతలు అప్పుడు లేవమ్మా ఇవన్నీ. అమ్మా మీ ముచ్చట నేను వెనక మాట్లాడుకుందరు కానీ నరేష్ వాళ్ళు ఎక్కడ చూపిస్తారా లేదా? అన్న వస్తున్నా. మా అన్న ఏం ఆర్డర్ పెట్టుకుండొచ్చు, మా వద్దనే కావచ్చు. అది ఎప్పుడు ఫోన్లోనే మునుగుతుంది. ఏం ఆర్డర్ పెట్టుకుందో ఏమో. వస్తున్నాగన్నా. అన్న ఎవరికైనా ఇస్తావా? నరేష్ చేతికి ఇస్తావా? పైసలు ఎవరిస్తే వాళ్ళకి ఇస్తామా నరేష్ వాళ్ళ ఫ్యామిలీకి. నీ పాడబడ పైసలు కూడా కట్టాలా చెల్లెని? ఫోన్లోనే కట్ అయితే అనుకుంటున్నా. ఓ చెల్లె నువ్వేం తీసుకోకు. ఇంటికి మీ వద్దకి ఏమనుకో తిట్టనా తిడుతుంది. అది ముందే గయ్యాలి చెల్లె. అవునన్నా పక్క గల్లీలు ఉంటది పో. ఆడిపోయి ఆ షాప్ కాడిపోయి నరేష్ వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే అల్లే చెప్తారు పో. సరే మమ్మ పోయేస్తా. మా అమ్మతో 2-3 మాటలు మాట్లాడి పోతే ఇక 4 గంటల బస్ కోత. పిల్లలు వచ్చేసరికి నేను ఆడు ఉండాలి, లేకపోతే ఎక్కడ పోయింది మా అమ్మ అని దోలాడుకుంటారు. పోవెమ్మనికి ఏ ముచ్చట చెప్దామన్నా ఓడవది తీరది పో. పిల్లలకు 4 రోజులు అయితే సంక్రాంతి సెలవులు వస్తాయి కామమ్మ. అప్పుడు మంచిగా కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందాం. పోయి వస్తా. మా అమ్మతో 2-3 మాటలు మాట్లాడి మా అయ్యకు కలిసిపోతా. సరే బిడ్డ పైలము మంచిగా వేరా. మీ అత్తను కూడా అడిగినా చెప్పి మీ మామని మీ అత్తను అందరిని అడిగినా చెప్పు. దోస్తులందరికీ బాయ్ బాయ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరి, షేర్ చేయరి, కింద గంట సింబల్ ఉంటుంది నొక్కరి. మరిన్ని మంచి వీడియోస్ మీకోసం వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరి. అట్లనే మీకోసం ఏదైనా కంటెంట్ ప్రత్యేకంగా కావాలంటే కింద కామెంట్ చేయరి. పక్కా చేస్తాము మీకోసం.